నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలో బీజేపీ కార్యకర్తల సమావేశం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీ అసలు స్వరూపం బయటపడిందన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. రెండు వేర్వేరు కాదని ఒకటేనని వెల్లడి. డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదని వెల్లడి. కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి, 9 మందికి గాయాలు. డీటెయిల్స్లోకి వెళ్తే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్ సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, దీన్ని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పార్టీ గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. మధ్యలో మోడీ గారితో ఇష్టం తీర్చేవి. ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీ అన్న, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణమైంది. ఆర్థిక రంగంలో ఇవాళ 10వ స్థానంలో ఉన్నది, 5వ స్థానానికి వచ్చింది. ఇంకా 3 నెలల్లో 3వ స్థానంలో 2వ స్థానానికి వస్తుంది. 2047 వరకు దేశానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో భారతదేశము ఆర్థిక రంగంలో నెంబర్ 1 స్థానానికి పోతుంది. ప్రపంచంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానాన్ని ప్రతిష్ఠించడం లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని వెనక ఈ దేశంలో 3 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించాం. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇస్తే ఇక్కడ ఎంతమందికి వచ్చినాయి ఇల్లు? ఎవరికి రాలేదు. ఇలా 12 కోట్ల మందికి మన మరుగుదొడ్ల నిర్మాణం చేస్తాం. దాంతోపాటు ఇళ్ల నిర్మాణం చేస్తాం. మనం వ్యాక్సిన్ 220 కోట్ల వ్యాక్సిన్ డోస్ ఇస్తాం తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం, జాతీయ రహదారులు నిర్మించడం, శ్మశాన వాటికలు నిర్మించడం, రైతు వేదికలు నిర్మించడం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి మనం ఫ్రీ రేషన్ ఇచ్చినాం. అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇక మోడీ గారు ఇస్తుంది తప్ప ఈ కేసీఆర్ ఇస్తున్నాయి కాబట్టి. కేసీఆర్ చెప్పి షాది కుమార్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయలేము. చర్చలో పాల్గొనలే, దొంగ దీక్ష చేసినావు, తెలంగాణ రావద్దని కోరుకున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, వచ్చినాక దోచుకుంటున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్ద దోపిడీదారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ పోయి త్రిబుల్ ఐటీలా పిల్లలు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని సిగ్గుండాల కొంచెమన్నా మాట్లాడవు. ఏం చేయగలిగిన ముఖ్యమంత్రి అనుకోవాలి. నేను ముఖ్యమంత్రి ఎట్లా గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర సమాజం? పేదోళ్ళు చచ్చిపోతే కనీసం మాట్లాడవు, ఆత్మహత్యలు చేసుకుంటూ మాట్లాడవు, కనీసం విద్యా సంస్థలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మొన్న దీపిక పంచాలు లిఖిత చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నది. పేరెంట్స్ని బెదిరిస్తున్నాం మళ్ళీ ఆత్మహత్య అని చెప్పి. మా పిల్లనే అనారోగ్యంతో చనిపోయిన పేరెంట్ లెటర్ ఇవ్వమంటున్నావు. పురుగులన్నా పెడుతున్న పిల్లలకు పాపం తెలుస్తుంది మూర్ఖుడానికి. సిగ్గుండాల కొంచెమైనా పాలన చేతి కాకుండా ఇంట్లో వంట సప్లై పోయి పేదలకు ఉసురు పోసుకుంటున్నావు అనవసరంగా. పేదల బతుకులు నాశనం చేస్తున్నావు నీ రాజకీయాల కోసం. ఇటువంటి ఏం చేస్తావుడా భారతీయ జనతా పార్టీ సహించదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. పేదల కోసం కొట్లాడతాం. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. దీన్ని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టడము, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారు నాకు మిత్రుడు అని చెప్పడము, ఒక ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం. ఇది కాంగ్రెస్ పార్టీని ఎంత లేపినా లేవదు.
ఇంతవరకు జరిగినటువంటి 2018 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిని చూడండి, భారతీయ జనతా పార్టీకి పెరిగిన ఓటింగ్ శాతాన్ని చూడండి, ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విజయ పరంపరను చూడండి, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు, ఓటింగ్ శాతం చూడండి, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కరువైనటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ప్లాన్ ప్రకారం ఏంటంటే రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ఈ సమాజానికి చీడ అని నిన్నటి వరకు ప్రతి సందర్భంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గవర్నర్తో కలిసి వెళ్లి వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరువేరు కాదని రెండు ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న వారి కుట్రపూరిత అవలక్షణాలను కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే బయటపెట్టామన్నారు. నిన్నటితో అది నిజమని తేలిపోయిందన్నారు. తేడా లాంటిదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా గవర్నర్ గారితో కలిసి మరొక్కసారి వారి అసలు స్వరూపాన్ని బయటికి తీసుకుని వచ్చారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని, కావాలనే మీరు తిట్టినట్టు చేయండి, లేకపోతే మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాం అని ఇద్దరు కూడబలుక్కొని ఈ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రతో వాళ్ళు చేసినటువంటి రాజకీయ అవలక్షణాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుంటూనే వచ్చింది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మీ గతంలో అనేక సందర్భాల్లో రాజ్యాంగపరమైనటువంటి సందర్భాల్లో కూడా శాసనసభలో బడ్జెట్ సమావేశాలప్పుడు కానీ, లేకపోతే జెండా ఆవిష్కరణ సందర్భంలో కానీ ఎప్పుడు గవర్నర్ గారితో కలిసి మాట్లాడటానికి ఎదురుపడటానికి కూడా ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారు సయోధ్య అయిపోయింది, బేరం కుదిరింది, అందరూ ఒకటైపోయారు, కలిసి చిరునవ్వులు చిందిస్తూ నడుస్తూ ఉన్నారు. పాపం అమాయకులైన తెలంగాణ ప్రజలు గుడ్డిగా నిన్నటిదాకా చూసి అమాయకంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారని వాళ్ళు భావించారు. కానీ తెలంగాణ సమాజం కానీ ప్రజలు కానీ ఈరోజు సంపూర్ణంగా అర్థమైంది. అందుకే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పాలిస్తున్నటువంటి ఇద్దరు ఫాసిస్టు నాయకుల్ని, నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని, ఈ ఫాసిస్టు ప్రభుత్వాల్ని వదిలించుకోకపోతే భావస్వేచ్ఛ అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండదని, ఆ భావస్వేచ్ఛ లేకుండా చేసేటువంటి క్రమంలోనే ప్రొఫెసర్ హరిగోపాల్ గారు లాంటి వాళ్ళని కూడా రాష్ట్రంలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదని, డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందన్నారు. దాని తర్వాత ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి ఆ యాక్టర్ ఎక్కడున్నారు ఏంటి అని కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఋషికొండ ఏరియాలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయనతో సంభాషణలో ఆయన దించితే ఆయనేమో శ్రీకాకుళంలో ఉన్నట్టు ఆ విధంగా చెప్తున్నాడు. అంటే ఆయన ఏదో ప్రెషర్లో ఉన్నట్టు అర్థమైపోయింది. బట్ ఆయన లొకేషన్ రావడంతో మొత్తం టెక్నికల్గా దాని అడ్రస్లన్నీ కూడా సర్టైన్ చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ డిప్లాయింగ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ అన్నీ పెట్టాము. టాస్క్ ఫోర్స్ నుంచి తర్వాత డీసీపీలు అంతా కూడా వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అంతా దే స్వాంగ్ ఇన్ టు యాక్షన్. అయితే ఇదంతా జరుగుతుండగానే మళ్ళీ అనదర్ కాల్ ఏమొచ్చిందంటే వాళ్ళ సన్ కూడా కిడ్నాప్ అయినారని మళ్ళీ చెప్పారు ఆయన. సో ఇదంతా కూడా ఆయన్ని అసర్టైన్ చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ రీచింగ్ ద రిషికొండ ఏరియా. రిషికొండ ఏరియాలో బాగా అక్కడ తెలిసినటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఎక్కడ ఉండొచ్చు ఏంటి అని దానిపైన పోలీసులు బాగా చెక్ చేస్తున్న ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఇది పోలీసులకి ఇంకా పోలీసులు సూప్ చేసేట్టున్నారని చెప్పి ఇంతవరకు డబ్బులు డిమాండ్ చేస్తూ కూర్చున్నారు.
అవన్నీ కూడా ఆపేసేసి ఒక ఆడి కారు తీసేసుకుని దాంట్లో వీళ్ళందరినీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఒక 3 వ్యక్తులు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కారులో కూర్చొని ఒక హేమంత్ అని, రాజేష్ అని, సాయి అని వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసినటువంటి ఎంపీ వాళ్ళ వైఫ్ మిస్సెస్ తర్వాత వాళ్ళ సన్ ఈ జీవీని తీసుకొని దెన్ దే స్టార్టెడ్ రన్నింగ్ అవే. సో ఇదంతా కూడా గమనించి దెన్ వీ స్టార్టెడ్ చేజింగ్ దెమ్. పద్మనాభం ఏరియాకు పోయిన తర్వాత వాళ్ళకు కూడా కారు ట్రబుల్ ఇవ్వటము, అక్కడి నుంచి పద్మనాభం ఇన్స్పెక్టర్ రావటం. సో ఇమీడియట్గా వాళ్ళను చేయడానికి జరుగుతుంది. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేసిన 3 వ్యక్తులను వదిలేసేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే ఎనీవే చేజ్డ్ అండ్ దెన్ ఫైనలీ వీ కాట్ దెమ్. వీళ్ళు దీంట్లో 3 నిందితులు ముఖ్యంగా ఉన్నారు. సో దాంట్లో హేమంత్ అని, వలపుల రాజేష్ అని, ఓకే సాయి అని, వీళ్ళు 3 ఆ ఇంట్లో ఉండి ముందు ఎంపీ వాళ్ళ సన్ను ఓవర్ పవర్ చేశారు. ఇంట్లోకి పోయి ఓవర్ పవర్ చేశారు, కత్తి చూపించి బెదిరించి ఆయన ఓవర్ పవర్ చేయడం ద్వారా ఆయన్ను ఇంట్లో పెట్టుకొని ఆయన ముందు కట్టేశారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంపీ గారి సతీమణిని పిలిపించారు. ఆమెను కూడా లోపలికి వస్తున్న ఆమెను కట్టేసేసి కూర్చోబెట్టేశారు. తర్వాత మధ్యాహ్నం 3:30కు జీవీ ఆడిటర్ కూడా రావటం, ఆయన కూడా కట్టేసి లోపలికి కూర్చోబెట్టి డబ్బుల కోసమే ఇదంతా జరుగుతుంది. సో ఈ లోపల ఎంపీ సన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 15 లక్షల రూపాయలు తీసేసుకున్నారు. తర్వాత ఇంకొక 60 లక్షల రూపాయలు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బులు కూడా తెప్పించుకొని వాటిని కూడా తీసేసుకొని బయటకు పంపించేశారు. ఈ బయట పంపించడంలో సాయి అని ఇంకా ఈయన రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనకు సహకారం చేస్తున్నారు. సో అది ఆ విధంగా జరిగింది. తర్వాత జీవీ దగ్గర నుంచి కూడా బాగా వాళ్ళు కొట్టి బెదిరించి దాదాపు 1 crore రూపీస్ జీవీ దగ్గర నుంచి కూడా తెప్పించుకున్నారు. సో టోటల్గా 1.75 lakhs ఈ విధంగా తెచ్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్తపేట మండలం మందపల్లికి దైవ దర్శనం కోసం వెళ్తుండగా ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై విశాఖ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న వారిలో 3, కారులోని 1 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది గాయపడగా వారిని రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో మన ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధి మడికి గ్రామం నేషనల్ హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. టాటా ఏసీ గూడ్స్ ఆటోని వెనకాతల నుంచి ఒక కారు గుద్దడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందిలో 3 చనిపోవడం జరిగింది, 6గురికి గాయాలైనవి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న ఒకరు కూడా ఈ యాక్సిడెంట్లో ఆటోను గుద్దిన తర్వాత పక్కన ఉన్న చెట్టును గుద్దుకోవడం వల్ల మన కారులో ప్రయాణిస్తున్న ఒకరు చనిపోవడం జరిగింది. ఎవరైతే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి షిఫ్ట్ చేయడం జరిగింది మెరుగైన చికిత్స కోసం. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వీళ్ళందరినీ కూడా పోస్ట్మార్టం నిమిత్తం కొండపేట ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత తదుపరి విచారణ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ జరిగే కేంద్రాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సెక్షన్ దేవరకొండ నియోజకవర్గానికి వర్తించదా? ప్రజలకు ఒక సెక్షన్, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఒక సెక్షన్ అమలవుతాయా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీని నిజమే అని దేవరకొండ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు రుజువు చేశారు. దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డీజేలు, సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలు చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందిని కలిగించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధుల, పోలీసుల సమక్షంలోనే జరిగింది. సంబంధిత పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేవరకొండలో దశాబ్ది ఉత్సవాల పేరు మీద ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు దేవరకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న జూనియర్ కళాశాల నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జూనియర్ కళాశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్లో 1-2 సబ్జెక్టు ఫెయిల్ అయినా కూడా మేము పాస్ కావాలని కష్టంతో ఎగ్జామ్ రాస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ల ఒత్తిడితోటి దేవరకొండ ప్రిన్సిపాల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎగ్జామ్ సెంటర్ నడుస్తున్న ప్లేస్లో ఒక ఉత్సవాల పేరు మీదుగా పండుగ వాతావరణంగా ఆర్డీఓ సాక్ష్యంగా పోలీసుల సాక్ష్యంగా ఇవాళ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మిత్రులారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు ఎగ్జామ్ నడుస్తుంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జూనియర్ కళాశాల గేట్ల వరకు కూడా ఎవరు కూడా అనుమతి ఉండదు. కానీ మీ అధికార మదంతోట, మీ బలుపుతోట, మీ యొక్క ఆలోచన ఏంటి, మీ యొక్క ఈరోజు విద్యార్థులకు ఈరోజు మీరు ఎలాంటి మెసేజ్ పంపుతారు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. దీనికి అందరూ కూడా సాక్ష్యం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే. ఇప్పటికైనా దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ అధికారులను కానీ సస్పెండ్ చేయాలని ఇంటర్ బోర్డును, విద్యాశాఖను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క విషయం మీద స్పందించకపోతే ఉద్యమాలు చేస్తామని తెలియజేయడం జరుగుతున్నది. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వనస్థలిపురంలోని ఓ ఫర్నిచర్ వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. యజమానులు దుకాణాలను మూసేసి వెళ్లిన గంట తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వస్త్ర షోరూం యజమాని పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసుల విచారణలో తెలిసింది. ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ వద్ద వైసీపీలోని 2 వర్గాల కౌన్సిలర్ల మధ్య వివాదం చెలరేగింది. వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. 2 వర్గాల వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు మాకు గౌరవం లేదు. ఇక్కడ కొన్ని విలేజ్ నుండి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూర్చోవడం కూడా ప్లేస్ లేదు, బయట కూర్చోబెట్టామండి. పిలిచినప్పుడు ఒక గౌరవ మర్యాద అనేది ఇవ్వాలి కదా. మన మున్సిపాలిటీకే పొరుగుపోద్ది ఇలాంటి పనులు చేస్తాను. ఒక చైర్మన్ ఉండి ఇప్పుడు ఆయన వస్తేనే మేము కూర్చోవాలి లోపలంటే అలాగైతే కుదరదు. మరి మీటింగ్ 27 తారీఖు మీటింగ్ పెడతాం, వాళ్ళు వచ్చే వరకు మేము బయట కూర్చుంటామా? అసలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 9 గంటల మీటింగ్ అన్నారు కాబట్టి మేము 9 గంటలు కరెక్ట్గా వచ్చాం. వచ్చినప్పుడు అది డోర్ ఓపెన్ చేసి ఉండాలి. తీయకుండా మేము ఎక్కడో ఉన్నా మేము వచ్చా తీస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఫైల్ పోతాయని అంటున్నారు. మేము సీసీకి ఇది వరకు గతంలో మా ఛాంబర్లో ఏయో తాగేసి గ్లాసులు అది ఇవి పడేస్తున్నారు, నీట్గా ఉంచట్లేదు. అప్పుడు అడిగితే ఛాంబర్ నీట్గా ఉంచుకోవాలంటే మీ ఛాంబర్లో మీ తాళం మీరు వేసుకోండి అని చెప్పారు. సరే మేము అక్కడ ఛాంబర్లో తాళం అక్కడ తగిలించి లేడీ కౌన్సిలర్స్ వస్తే లోపల కూర్చోబెట్టమని, జెంట్స్ ఎవరన్నా వస్తే ఇంకో వెయిటింగ్ రూమ్ ఉంటారో ఆ రూమ్లో కూర్చోబెట్టారు. అంటే దానికి పెద్ద విష్ చేసేసి సూర్యనారాయణరావు గారికి చైర్మన్ ఇలా చాలా లేడీస్ని లోపల కూర్చోబెట్టలేదు అని మేము ఎండలో కూర్చున్నామని వీళ్ళందరూ సూర్యనారాయణరావు గారికి ఫోన్ చేసి మొత్తం మీద ఎవరు చెప్పారు కౌన్సిలర్స్ ఎవరు. నాకు తెలిసిన విషయం అయితే ఉన్నట్టు చెప్పాను. వస్తే నేను వచ్చాక 25వ వార్డు అమ్మాయిని అన్నాను, అమ్మ మేము లేడీస్ని ఇప్పుడు లోపలే కూర్చోమన్నాం కదా, లోపల కూర్చోలేకపోయారమ్మా, జెంట్స్ రూమ్ ఉంది కదా, గ్యాంటింగ్ రూమ్లో కూర్చోమన్నాం కదా అంటే తర్వాత మాట్లాడతాం అంటే వెంటనే నా ఛాంబర్లో కూర్చొని వచ్చి కేకలు వేస్తాడు. అలాగే తిరగబడ్డాడు ఈ మీద. అయినా మేము ఎందుకనేసి పోలీసులు కేసులో పెట్టుకోకూడదు, మనం ప్రథమ పౌరవాళ్ళం అనేసి నేను ఇంతవరకు మేమేమి మాట్లాడాము. మా వారిని అసభ్యంగా మాట్లాడాడు. ఆయన మీద చెయ్యెత్తాడు. ఎత్తినప్పుడు నా కొడుకు వచ్చాడు. రావాలో మా అబ్బాయి బయట కూర్చున్నాడు. మాకు డ్రైవర్ కింద వస్తాడు నా కొడుకు, అందుకని వచ్చాడు. లేకపోతే మా అబ్బాయి రావాల్సిన పని లేదు. నాకు డ్రైవింగ్, నా సేఫ్టీ కోసం నా కొడుకు డ్రైవింగ్లో సీట్లో నా పక్కన ఉంటాడు. అందుకనే మా అబ్బాయి వచ్చి ఏంటి మా నాన్నగారి మీద చెయ్యెత్తుతున్నావు అని అన్నాడు. అంటే ఏంట్రా అని మా అబ్బాయి మీద తిరగబడితే అప్పుడు మా అబ్బాయి కూడా అప్పుడు వీళ్ళు తిరగబడితే వీళ్ళందరూ కేకలేసి లాగితే వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఏంటి అని ఇలా వచ్చేసి వేలెట్టి నా ముక్కు మీద చెయ్యెట్టు గెంటింది. ఆవిడ
విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. అన్నమయ్య జిల్లా మదనేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆణిముత్యం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అధిక మార్కులు వచ్చిన 10వ తరగతికి చెందిన 3 విద్యార్థులకు, ఇంటర్మీడియట్కు చెందిన 3 విద్యార్థులకు ఎమ్మెల్యే నగదు బహుమతి, మెమెంటో సర్టిఫికేట్ అందజేశారు. థ్యాంక్ యూ మేడం. అందరినీ దయచేసి కూర్చోవలసింది కోరుతున్నాం. ఇప్పుడు అలాగే శ్రీమతి సమీల్ ఇస్లాం గారు సర్టిఫికేట్ మరియు మెడల్స్తో పాటు అలాగే మన అభిషేక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చదివి మంచి మార్కులు బిడ్డలందరూ కూడా చదివించిన దాంట్లో ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ పథకాలలో ఎక్కడ కూడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ చూడకుండా ఎక్కడ లంచాలు అనేది లేకుండా గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీలో మరి వాళ్ళు సిఫారసు చేస్తే తప్ప, వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప ఏ ఒక్క పథకం వచ్చేది కాదు. ఆ విధంగా ఎక్కడా లేకుండా, ఎక్కడ కులం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తున్న ఆ పథకంలోనే మరి ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న బిడ్డలంతా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు విద్యకింత పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఎందుకంటే ఈ రోజు ఆణిముత్యాలు అనే కార్యక్రమం తెచ్చాడు. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు. గమనించుకోండి, గతంలో మన బిడ్డలు కష్టపడి చదివే మరి ఎంతో ఉత్తీర్ణత ఈ జిల్లా కానీ, మరి నియోజకవర్గం కానీ, మండల స్థాయిలో కానీ ఉత్తీర్ణ పొందిన బిడ్డలకు ఎక్కడైనా ప్రోత్సాహం వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బిడ్డలకు ఆణిముత్యమని నియోజకవర్గంలో, మండల స్థాయిలో, అదే మున్సిపాలిటీ లెవెల్లో వచ్చిన వారందరికీ కూడా ప్రోత్సాహ పత్రాలు ఇచ్చి వాళ్ళ విద్యను ప్రోత్సహించే కార్యక్రమమే ఈ రోజు ఆణిముత్యాలు. ఈ ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా విద్యార్థులకి ప్రోత్సాహం కల్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మీకు ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆణిముత్యాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక ఆణిముత్యంగా మన రాష్ట్రానికి నిలబడిన రోజే మన జగనన్న ఇచ్చిన ఈ విద్యార్థి మనకి ఒక సార్థకం ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని, ఒక కుటుంబానికి ఒక విద్యార్థి చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుందని, గర్వించదగ్గ కుటుంబంగా ఉండాలని. ఇంతకు ముందు నేను మాజీ ముఖ్యమంత్రులు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరూ లేదు. అది ఎవరు ఈరోజు ఆలోచించారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ మామయ్య అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఇంతకు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు జగన్ మామయ్యకు కృతజ్ఞతగా ఉంటూ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ, ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 98% అమలు పరిచిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు నేడు అనే కార్యక్రమం పెట్టారు. విద్యకి, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్కూళ్ళ కంటే, కార్పొరేట్ హాస్పిటల్ కంటే ఈరోజు తీర్చిదిద్దిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు మేమంతా శాసనసభ్యులుగా మొదటి సంవత్సరం అయినప్పుడు ప్రైవేట్ స్కూల్లో మాకు లెటర్లు ఇమ్మని రికమెండ్ చేసేవాళ్ళు. ఈరోజు తల్లిదండ్రులు వచ్చి మాకు గవర్నమెంట్ స్కూల్లో మాకు రికమెండ్ చేయమని నేను శాసనసభ్యుడిగా మా నాయకులకు అందరూ రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు విద్య పైన అంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు కార్పొరేట్ స్కూల్ కంటే చదువులు బాగున్నాయని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పరపాలెనికి చెందిన 10వ తరగతి విద్యార్థి ఉప్పల అమర్నాథ్ హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పట్లానే ట్యూషన్కి వెళ్లి వస్తున్న కుర్రాడిని దారి కాచి అడ్డగించిన 4 యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వెంకటేశ్వర్ రెడ్డి పేరుని చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే మృతి చెందాడు. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు, కుల సంఘాలు ఆందోళనకు దిగాయి. రెడ్డి అనే అతను గత కొన్ని నెలల నుంచి ఈ అమ్మాయికి వెంట పడుతున్నాడు. ఈ అమ్మాయిను మెసేజ్లు చేయడం, కాల్ చేయడం చేస్తున్నాడు. ఈ విషయం ఈ అమర్నాథ్ దృష్టికి అరౌండ్ 3 నెలల క్రితం వచ్చింది. అతనికి తెలిసినాక అతను పేరెంట్స్కి చెప్పాడు. పేరెంట్స్ చనిపోయిన అతని పేరెంట్స్ అక్యూజ్డ్ పేరెంట్స్తో మాట్లాడారు. సో అక్యూజ్డ్ పేరెంట్స్ అక్యూజ్ని బాగా మందలించారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా అక్యూజ్డ్ పేరెంట్స్ మందలిస్తున్నారు. అది ఒక రీజన్. తర్వాత ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను అక్యూజ్డ్ మీద ఇతను నా అక్కని వెంబడిస్తున్నాడు, అక్కని హరాస్ చేస్తున్నాడని కూడా అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇతని గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు అందరికీ అని గ్రడ్జ్ పెంచుకుని ఇతను ప్లాన్ చేసి ఈ 4 A1 ఎవరైతే వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడో అతని స్నేహితులతో కలిసి నిన్న ఈ క్రైమ్ చేయడం జరిగింది. సో ఈ క్రైమ్లో 4 ముద్దాయిలు, 3 ముద్దాయిలు అరెస్ట్ ఆల్రెడీ చేశాము. ఇంకొకరు ముద్దాయి కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. సో ఈ కేసులో సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఈ కేసు సీన్ ఆఫ్ క్రైమ్ దొరికిన అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఒక బాటిల్, ఏ బాటిల్లో వాళ్ళు పెట్రోల్ తీసుకొచ్చారు ఆ బాటిల్ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్ని వచ్చాయి, దాన్ని మ్యాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో కొన్ని చెప్పలు, బట్టలు కూడా దొరికినాయి. తర్వాత చనిపోయే ముందు డిసీజ్డ్ ఒక డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు దట్ ఈ వెంకటేశ్వర రెడ్డి అనే అతను ఇంకా 3 కలిసి చేశారని. సో అది కూడా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. అది కూడా ఎవిడెన్స్ భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి త్వరగా వాళ్ళకి కన్విక్షన్ వచ్చేలాగా సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఇన్షూర్ చేస్తాము. సో ఈ కేసు గురించి కొంతమంది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఫ్యామిలీకి కానీ డిసీజ్డ్ ఫ్యామిలీకి కానీ ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో 2 ఫ్యామిలీస్ కూలీ పనికి వెళ్ళేవారు. సో వీళ్ళకి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ 2 ఇండివిజువల్స్ మధ్య జరిగిన ఒక పర్సనల్ ఇష్యూ మీద ఈ అంతా ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో దీంట్లో పోలీస్ కూడా ఫ్రీ అండ్ ఫేర్. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలో బీజేపీ కార్యకర్తల సమావేశం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీ అసలు స్వరూపం బయటపడిందన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. 2 వేర్వేరు కాదని ఒకటేనని వెల్లడి. డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదని వెల్లడి. కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి, 9 మందికి గాయాలు.
స్టే ట్యూన్ టు 95 న్యూస్.